లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మహిళలు యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాలకు పారిపోయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ నెల రోజుల తర్వాత తిరిగొచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత మధ్య సిఐడి ఆఫీసుకు తరలించారు. మే 31న తాను విచారణకు హాజరవుతానని 3 రోజుల కిందట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసింది. ఇంతకు ముందు 3 సార్లు రిటర్న్ టికెట్లు బుక్ చేసి చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో గురువారం కూడా హ్యాండ్ ఇస్తాడేమో అని పోలీసులు అనుమానించారు. అయితే ప్రజ్వల్ చెప్పినట్టుగానే మే 30న బెంగళూరు చేరుకున్నారు. మరోవైపు బెంగళూరులోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానంలో రేవణ్కు ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక దౌర్జన్యాల ఆరోపణల కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. కర్ణాటక లోకసభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన వీడియోలు బయటకు రావడంతో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అదే సమయంలో ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు రేవణ్పై 3 అత్యాచార కేసులు నమోదయ్యాయి. జర్మనీకి వెళ్లిపోయిన ప్రజ్వల్ను వెనక్కి రప్పించేందుకు సిట్ పోలీసులు పలు ప్రయత్నాలు చేశారు. 4 సార్లు నోటీసులు, అరెస్ట్ వారెంట్లు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు అతడిపై జారీ అయ్యాయి. అదే సమయంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు చేయాలని కర్ణాటక సీఎం సిద్దిరామయ్య కేంద్రానికి లేఖ రాయడంతో విదేశ శాఖ చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాలని, పోలీసులకు లొంగిపోవాలని తాత మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, తండ్రి హెచ్డి రేవణ్, బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిలు కోరారు. దీంతో విచారణకు సహకరిస్తానని మే 31న సిట్ ముందుకు హాజరవుతానని సోమవారం నాడు తొలిసారి సెల్ఫీ వీడియోను హసన్ ఎంపీ విడుదల చేశారు.